రేపటి నుండి గుణదల మేరీమాత ఉత్సవాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. 9, 10, 11 తారీఖుల్లో చాలా ఘనంగా ఏర్పాట్లు జరిగినాయి. మరి రేపటి నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఫాదర్ ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎవ్రీ ఇయర్ కూడా చాలా ఘనంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో కూడా ప్రజలు వస్తూ ఉంటారు దర్శనం చేసుకొని మంచిగా ఇయర్ అంతా కూడా మంచిగా ఉండాలని చెప్పి. సో ఈ యొక్క స్పెషల్ ఈవెంట్ని ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఈ ప్రత్యేకమైనటువంటి ఈ గుణదల లూర్ద్ మాత మహోత్సవం అనేది విజయవాడ కథోలిక పీఠంలో ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో మా విజయవాడ కథోలిక పీఠాధిపతి అయినటువంటి మాన్యశ్రీ తెలదుర్తి జోసెఫ్ రాజారావు గారు ప్రారంభిస్తారు. జనవరి 31వ తారీఖున పతాక ఆవిష్కరణ చేసి ఈ 3 రోజుల పండుగకు కూడా అందరం కూడా ఆధ్యాత్మికంగా సిద్ధపడటానికి నవదిన ప్రార్థనలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అవి జనవరి 31వ తారీఖు నుండి ఫిబ్రవరి 8వ తారీఖు వరకు. కనుక ఈ 9 రోజులు కూడా మన యొక్క పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది వచ్చి, చుట్టుప్రక్కల ఉన్నటువంటి అనేక మంది వచ్చి ఈ నవదిన ప్రార్థనలో పాల్గొంటూ వారిని వారు ఆధ్యాత్మికంగా సిద్ధపరచుకుంటూ ఉన్నారు. ఈ పండుగ ద్వారా దేవుని యొక్క దీవెనలకు వారు అర్హతను అనగా పవిత్రతతో ఉండి పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందటానికి ఇవి ఆధ్యాత్మికంగా ఒక ప్రక్కన చేస్తున్నటువంటి ఏర్పాట్లు అయితే ఎవరికి వాళ్ళు సొంతంగా చేసుకుంటుంది. అయితే రెండవది వచ్చేటువంటి యాత్రికులకు రాబోయే రోజుల్లో అనేకమైనటువంటి ఏర్పాట్లను చేస్తున్నాము. ముఖ్యంగా వచ్చేటువంటి యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది కూడా కలగకుండా పూజ జరిగేటువంటి ప్రాంతంలో టెంట్ వేస్తున్నాము, కుర్చీలు వేస్తాము, వాటర్ కానీ ఈ సదుపాయాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ పరంగా వచ్చి మాకు నిన్నటి సాయంత్రాన విజయవాడ కమిషనర్ పోలీస్ వారు వచ్చి వారికి సిబ్బందితో వచ్చి ఇక్కడ సమావేశమై చాలా జాగ్రత్తగా ఈ యొక్క వేడుకలు జరపండి అని చెప్పి వారికి సిబ్బందికి చెప్పి వెళ్ళటం జరిగింది. అదేవిధంగా మేము కూడా ఈ రైల్వే వారిని కానివ్వండి, ఆర్టీసీ వారిని కానివ్వండి, వివిధ శాఖలను ప్రభుత్వ శాఖలను కలిసి వారి యొక్క సహాయ సహకారాలు అందించాలని మేము కోరినప్పుడు వారందరూ కూడా అంతకు మునుపు ఆర్డీఓ గారు సమావేశపరిచి ఒక్కొక్కరికి వారు చేయవలసిన బాధ్యతలను వారికి మరొకసారి గుర్తు చేశారు. కనుక ఈ విధంగా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కూడా కలగకుండా ప్రభుత్వంతోనూ కలిసి మేము పనిచేస్తూ ఉన్నాము. కనుక వారికి మేము ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. తర్వాత ఇదిగో ఈ టీవీ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మేము పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మీకోసం ప్రార్థన చేస్తామని చెప్పి మేము ఒక మాట ఇస్తూ ఇక్కడ జరిగేటువంటి ఒక విశేషం ఏమిటంటే ఇది ఈ గుణదల పుణ్యక్షేత్రం అనేది ఏర్పాడయి 102వ సంవత్సరం ఇది. కనుక ఆ వేడుకను జరుపుకుంటూ ఉన్నాం. ఈ వేడుక ఒక కథోలిక పీఠంలో ఉన్నటువంటి కథోలిక క్రైస్తవులకు మాత్రమే కాదు, అందరికీ కూడా నేను చూస్తూ ఉన్నాను ప్రత్యక్షంగా. ప్రతి ఆదివారం కూడా అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి మరీ తల్లి దగ్గరకు వెళ్ళి ఆ తదుపరి కొండ శిలువపై భాగానికి వెళ్ళి ప్రభు అయినటువంటి యేసు శిలువ దగ్గర మొక్కుబడులు తీర్చుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా వారి జీవితాల్లో జరిగిన మేలుగాను కృతజ్ఞతలు తెలుపుకోవడానికి వస్తూ ఉన్నారు. కనుక వీక్షిస్తున్నట్టు మీ అందరూ కూడా మీకు దేవుని యొక్క దీవెనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. సో గుణదల మాత పుణ్యక్షేత్రం అంటే ఒక విజయవాడలో ఒక స్పెషల్ ప్లేస్ అనమాట. ఇది ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పేరుగాంచిన పుణ్యక్షేత్రంగా కూడా చెప్పుకుంటుంటారు. చాలామంది భక్తులు కూడా ఎక్కడెక్కడి నుంచో ఇచ్చేసి ఇక్కడ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. సో ప్రజెంట్ ఫ్రాన్స్లో ఏ విధంగా ఉందో అలాంటి చర్చి ఇక్కడ రూపుదిద్దడం జరిగింది. సో దక్షిణ భారతదేశంలో 2వ అతిపెద్ద చర్చిగా పిలువబడే గుణదల మాత పుణ్యక్షేత్రంకి అయితే రేపు నుంచి కూడా 3 రోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. 9, 10, 11 తారీఖుల్లో ఘనంగా ఉత్సవ ఏర్పాట్లు చేశారు. ఓ పక్క ప్రభుత్వం నుండి కూడా సహకారం అందిస్తుందని చెప్పి కూడా ఇక్కడ ఫాదర్ చెప్పడం జరుగుతుంది. మరోపక్క ఆల్రెడీ ఇక్కడ సీసీ కెమెరాల నిఘా అలాగే పోలీస్ బందోబస్తు కూడా బాగానే చేసి ఉన్నారు. బాగా జరుగుతున్న ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే బాగా చేశారని చెప్పి కూడా ఫాదర్స్ చెప్పడం జరుగుతుంది. మనం
ప్రజెంట్ చూసుకున్నట్లయితే రేపు నుంచి స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి ముందుగానే భక్తులు ఈరోజు సండే కాబట్టి ఎప్పుడు రష్గానే ఉంటుంది. సో రేపు నుంచి కూడా ఇంకా రష్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా పోలీసులు ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రోడ్డు మీద కానీ లేదంటే ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కూడా ఇక్కడ గుణదల్లో విజయవాడలోని గుణదల్లో ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో మొత్తంగా గుణదల పుణ్యక్షేత్రంలో స్పెషాలిటీ కూడా ఇంకోటి ఉంది. ఇక్కడ ఎక్కడ చూడని విధంగా ఈ పుణ్యక్షేత్రంలో స్పెషల్గా కొబ్బరికాయలు కొడతారు, కొవ్వొత్తులు వెలిగిస్తారు. అలాగే ముఖ్యంగా తలనీలాలు సమర్పించడం అనేది ఈ యొక్క విజయవాడలోని ఈ గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలోనే చెల్లుతుంది. సో ఇది ఇక్కడ ఓవరాల్గా మంచి ఏర్పాట్లు చేసి రేపటి నుంచి కూడా ఉత్సవ ఏర్పాట్లు కూడా అన్ని అందుబాటులో ఉన్నాయని చెప్పి కూడా ఫాదర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఓవరాల్గా పరిస్థితి. కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.